నువ్వు అడిగినావు పుత్తలో కలిసి అది కూడా వచ్చేదాము ఫార్వర్డ్ చేసేసినాము. వస్తాను గురు మాట్లాడి కుంటివాడ నిన్ను ఇరగగొడతామని చెప్పి చెప్పడం జరిగింది. జిప్పు ప్యాంట్ ఇప్పి అసహ్యంగా చూపించడం జరిగింది. దీని నిమిత్తము మేము 2 టౌన్ సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చినాము. కంప్లైంట్ ఇచ్చినప్పుడు సిఐ సార్ కూడా స్పందించాడు. మళ్ళా అతను సిఐ సార్ మళ్ళీ రమ్మని చెప్పినాడు. మేము అందరం వెళ్ళినప్పుడు ఆయన సిఐ సార్ మళ్ళీ రమ్మన్నప్పుడు రాలేదు. అతను పరారైపోయి పక్కన మనుషుల చేత నన్ను బెదిరించడము, నువ్వు ఎలా సేవ చేస్తావు నేను చూస్తాను నీ కథ అని చెప్పి బెదిరించడం జరిగింది. ఆయన బెదిరించినప్పుడు నేను భయపడి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయిన సిఆర్పిఎఫ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ప్రసాద్ అన్న గారిని కలిశాను. అలాగే సిఆర్పిఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ ప్రసాద్ రావుతో కలిశాను. అలాగే స్టేట్ యూత్ ప్రెసిడెంట్ సురేష్ అన్న గారు కలిశాను. అబ్నేర్ రావు సిఐ సెక్రటరీ గారితో కలిశాను. ప్రేమ్ గారు స్టేట్ సెక్రటరీతో కలిశాను. వీళ్ళందరూ కలిసి చెప్పినప్పుడు సిఆర్పి తరఫున మేము 2 టౌన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ సిఐ గారు చెప్పినారని అయినా వాడు భయపెట్టడము, నన్ను అతను ఎంతో దుఃఖపెట్టడము, ఎంతో మానసికంగా బాధ పెట్టి ఉన్నాడు. నా భార్య బిడ్డలు అందరం కలిసి మేము చనిపోవాలని కూడా నిర్ణయం తీసుకున్నాము. అయితే సేవకులందరూ నన్ను ఆదరించడం వలన, సేవకులందరూ నన్ను ఓదార్చడం వలన ఈరోజు నేను నిజంగా చెప్తున్నాను, చాలా దుఃఖంతో ఉన్నా, చాలా బాధతో ఉన్నాను. కడపలో సేవకులందరికీ చెప్పినాను. సేవకులందరూ కూడా లేదు మోషే పాస్టర్ నీకేం బాధపడక మేమందరం సహాయం చేస్తాము సంఘాలని. ఈరోజు డిఎస్పీ గారితో కలిసి లెటర్ ఇవ్వడం జరిగింది. డిఎస్పీ గారు సానుకూలంగా స్పందించి నీకు న్యాయం చేస్తామని 2 టౌన్ సిఐ గారికి రెఫర్ చేస్తున్నాడు. నాకు ప్రాణహాని అని చెప్పాను సిఐ గారికి, నీకేం ప్రాణహాని జరగదు, మేము ఉన్నామని డిఎస్పీ గారు మాట్లాడినారు. డిఎస్పీ గారు మాకు సానుకూలంగా స్పందించారు. అందుని ఆ డిఎస్పీ గారికి కూడా మేము వందనాలు చెల్లిస్తున్నాము. పేరు డివి ప్రసాదరావు, సిఆర్పిఎఫ్ క్రైస్తవ హక్కులు పరిరక్షణ దళం జిల్లా ప్రెసిడెంట్. నేను కడప జిల్లాకు ప్రెసిడెంట్ను. అయితే పాస్టర్ మోషే గారి విషయంలో ఆయన మీద మానసికంగా ఆయనకు బాధ కలిగించే విధంగా దాడి జరిగినందుకు మేము దాన్ని ఖండిస్తుంటున్నాం. ఒక దైవ సేవకుడు ఇంటి మీదకి వచ్చి ఒక ఆకతాయి వచ్చినప్పుడు మేము డైరెక్ట్గా కంప్లైంట్ చేస్తున్నాము సిఐకి. అయితే ఆయన స్పందించాడు కానీ సరైన యాక్షన్ తీసుకోలేదు. చాలా కాలం వెయిట్ చేశాము. సుమారుగా 20% జరిగింటే దాదాపుగా ఈరోజు 1 వీక్ పైన దాటింది. ఈరోజు మేమందరం కలిసి మోషే గారికి మద్దతుగా నిలబడి సిఆర్పిఎఫ్లో ఆయన కూడా ఒక వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అయితే క్రైస్తవ హక్కులు పరిరక్షణ దళంలో ఉంటూ ఆ వ్యక్తి మీదకే వస్తే రేపు పాస్టర్ మీదకి ఎవరైనా వస్తారు. కాబట్టి ఇది నిజంగా ఇది ఘోరమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సిఆర్పిఎఫ్ తరఫున కమిటీ తరఫున ఖండిస్తుంటున్నాం. దీనికి పోలీసు వారు తగిన చర్య తీసుకొని న్యాయం జరిగించి అతని మీద యాక్షన్ తీసుకుందుకు కోరుచుంటున్నాం. ఎందుకంటే దైవ సేవకులు ఎప్పుడు దేవుని ప్రార్థించి సంఘం కోసము, సమాజం కోసము, పోలీసుల కోసం, అందరి కోసం ప్రార్థిస్తారు. అటువంటి వారి మీదకే రక్షణ లేకుండా ఉంటే రేపు రక్షణ ఎవరి మీదకి ఉంటుంది? కాబట్టి ఈ రక్షణ దళము ముందు నిలబడి ప్రతి ఒక్క పాస్టర్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దీనికి కలిసి రండి. సంయుక్తంగా ఏ పైన చేసుకోవాలంటే ఒక ఐకమత్యం కావాలి. కాబట్టి ఎందుకంటే ఒక పాస్టర్కి జరిగింది కాబట్టి అందరూ పాస్టర్లమే. కాబట్టి దైవ సేవకులు అందరూ కదిలిరండి, అసోసియేషన్ కదిలిరండి, న్యాయం జరిగే వరకు పోరాడతామని మేము ఈ పత్రికా మూలకముగా ఈ యొక్క ఛానల్ మూలకంగా తెలియజేస్తుంటున్నాం. థ్యాంక్ యూ. యేసు నామములో అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు ఇల్లూరి సురేష్. నేను క్రైస్తవ హక్కుల పరిరక్షణ దళంలో స్టేట్ యూత్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. మరి
పాస్టర్ మోషే గారికి జరిగినటువంటి విషయంలో నేను పూర్తిగా మేము సిఆర్పిఎఫ్ తరఫున ఖండిస్తూ ఉన్నాము. ఇప్పుడు చేసినటువంటి వ్యక్తిపై పూర్తిగా విచారించి మాకు మా పాస్టర్ గారికి న్యాయం చేయకపోతే సిఆర్పిఎఫ్ తరపునే కాదు, కడపలో ఉన్నటువంటి ఎంతమంది అయితే పాస్టర్స్ ఉన్నారో, పాస్టర్ సంఘాలు ఉన్నారో వాటి ద్వారా మేమందరినీ కలుపుకొని భవిష్యత్తులో ఇంకా ఎంత దూరమైనా వెళ్ళి మేము వీటిని ఖండిస్తామని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తూ మేమందరం కూడా ఒకటిగా ముందుకు వెళ్ళి వీటిపైన గతంగా ఏదైనా జరగబోతే గిన వీటన్నిటిపైన కూడా మేమంతా కలిసికట్టుగా ముందుకు వెళ్ళి మేము న్యాయం కోసం పోరాడతామని చెప్పేసి సిఆర్పిఎఫ్ తరఫున మనవి చేస్తున్నాం.